ఒక పక్క స్ట్రాంగెస్ట్ క్రియేచర్ ఇన్ ద వరల్డ్ అండ్ కింగ్ ఆఫ్ ది బీస్ట్, మరో పక్క ప్రిన్స్ ఆఫ్ ది ఎల్బెఫ్ అండ్ ద స్ట్రాంగెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్. మరింత టూ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ మధ్యన ఫైట్ జరిగితే గెలిచే పాసిబిలిటీస్ ఎవరికుంటాయి? హూ ఈజ్ పవర్ఫుల్ అండ్ హూ ఈజ్ మోర్ స్ట్రాంగెస్ట్? తెలుసుకునే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీరు చేసే ప్రతి లైక్ నాకు ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి మోటివేషన్లా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ కైడో గురించి చూస్తే, హీఈస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ క్రీచర్ ఇన్ ద వరల్డ్. కైడో అనేవాడు ఒక ఓనీ రేస్ కి సంబంధించిన వాడు, హూ పొసెసెస్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అండ్ ఇమెన్స్ హాకీ మాస్టరీ విత్ మిథికల్ జోన్ డెవిల్ ఫ్రూట్. తను ఎంత స్ట్రాంగో మనకి తెలుసు, ఎందుకంటే లుఫీని వానో వర్క్ లో ఆల్మోస్ట్ 3 times డిఫీట్ చేస్తాడు, అండ్ అందులో 2 times లుఫీ ఆల్మోస్ట్ చనిపోతాడు. అండ్ కైడో ఇస్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డ్యూరబుల్ స్కిన్ ఇన్ ద ఎంటైర్ వన్ పీస్ సిరీస్. అండ్ కైడో స్టామినా రిజర్వ్స్ కూడా చాలా హైగా ఉంటాయి, ఎందుకంటే మనం ఒనికాషిమా ఆర్క్ లో చూసినట్టయితే కైడో ఒకటే నైట్ లో అప్ టు 15 members దగ్గర ఫైట్ చేస్తాడు. ఎలా అంటే అకాజయా 9th ఫైట్ చేస్తాడు, ఇంకా లూఫీ, జోరో, కిడ్, ఇంకా తన వైస్ కెప్టెన్, ఇంకా రిమైనింగ్ 3 members ఉన్నారు. వాళ్ళు ఎవరో గెస్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో కైడో ఈజ్ సో స్ట్రాంగ్, ఇది మనకు తెలుసు. కానీ ఎంత స్ట్రాంగ్, ఈవెన్ తనని హ్యూమన్స్ డిఫెక్ట్ చేయలేక డైరెక్ట్ గా మన సన్ గోడ్ నికా రావాల్సి వస్తుంది. సో కైడో అనేవాడు అంత స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్. సో ఇప్పుడు కైడో గురించి చూసాం కదా, లోకీ గురించి కూడా ఒకసారి చూద్దాం. ప్రిన్స్ ఆఫ్ ది ఎల్బెఫ్ లోకీ. లోకీ ఈజ్ ఏ ట్రూ జైంట్, అండ్ ఎట్ ప్రెసెంట్ హీ ఈస్ ద స్ట్రాంగెస్ట్ జైంట్ ఇన్ వన్ పీస్, హూ ఈస్ హోల్డింగ్ 2 మిథికల్ జోన్ డెవిల్ ఫ్రూట్స్. అండ్ లోకీ ఎంత పెద్దగా ఉంటాడంటే ఈవెన్ రిమైనింగ్ జైంట్స్ కూడా లోకీ ముందు హ్యూమన్స్ లా కనిపిస్తారు. మనం ఈ ఫోటోలో చూసినట్లయితే సైజ్ కంపారిజన్ లోకీకి ఇంకా తన బ్రదర్ కి మధ్యన చూసుకున్నట్టయితే వాళ్ళ బ్రదర్ ఒక హ్యూమన్ లా కనిపిస్తున్నాడు లోకీ ముందు, కానీ బోత్ ఆర్ జైంట్. లోకీ పవర్ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ లోకీ ఈజ్ ఏ హాకీ మాస్టర్, అండ్ లోకీ ఈజ్ హ్యావింగ్ అడ్వాన్స్డ్ కాంకరర్స్ హాకీ విత్ క్రేజీ 2 డెవిల్ ఫ్రూట్ పవర్స్. లోకీ డెవిల్ ఫ్రూట్ అనేది ఎల్బెఫ్ నేషనల్ ట్రెజర్, అండ్ సెకండ్ డెవిల్ ఫ్రూట్ అనేది ఒక వెపన్ డెవిల్ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేస్తుంది, అండ్ దట్ వెపన్ ఈస్ గోయింగ్ టు యూజ్డ్ బై అవర్ లోకీ. సో లోకీ గురించి రీసెంట్ గా వచ్చిన చాప్టర్స్ లో చూసినట్టయితే చాప్టర్ 1174 లో లోకీ తన జోన్ టైప్ పవర్స్ ని చూపిస్తున్నాడు అనమాట. లోకీ ఈజ్ బికమింగ్ ఏ డ్రాగన్. లోకీ హ్యావ్ బికమ్ ఇన్ టు ఏ డ్రాగన్ విచ్ ఈజ్ క్రేజీ అనమాట, ఎందుకంటే లోకీ అనేవాడు చాలా పెద్దగా ఉంటాడు, అండ్ లోకీ ఈజ్ బికమింగ్ ఏ డ్రాగన్ నౌ. ఆ డ్రాగన్ ఎంత పెద్దగా ఉన్నదంటే మన జైంట్ లుఫీ కూడా లోకీ మీద కూర్చుంటే ఒక హ్యూమన్ లా కనిపిస్తున్నాడు. తన బ్యాక్ మీద జైంట్స్ కూర్చుంటే వాళ్ళు ఏదో హ్యూమన్స్ లా కనిపిస్తుంది. సో లోకీ అయితే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఇన్ వన్ పీస్. అండ్ లోకీ వచ్చిన తర్వాత వన్ పీస్ పవర్ స్కేలింగ్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ 2 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ మధ్యన ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు? మై హానెస్ట్ ఆన్సర్ విల్ బి లోకీ అనమాట. ఎందుకంటే ఒక పర్టికులర్ రీజన్ ఉంది. ఎలా అంటే లోకీ ఇప్పుడు దాకా వన్ పీస్ లో ఎవరు పుల్ ఆఫ్ చేయని మూవ్ ని ఒక పుల్ ఆఫ్ చేశాడు, అదే ఒక ఇమ్మోర్టల్ ని చంపడం. ఎలా అంటే లోకీ ఈమో పొజిషన్ లో ఉన్న కింగ్ హరాల్డ్ ని తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో కిల్ చేస్తాడు. గబాన్ ఇంకా షాంక్స్ వీళ్ళిద్దరు కంబైన్ అటాక్ తో కలిపి కింగ్ హరాల్డ్ ని ఓవర్ పవర్ చేయలేకపోతారు, బట్ లోకీ ఒక్కడే అడ్వాన్స్ కాంకర్ హాకీతో కింగ్ హరాల్డ్ ని ఓవర్ పవర్ చేస్తాడు. దాన్ని చూసి దెబ్బకి ఈము కూడా షాక్ అవుతుంది అనమాట. ఈవెన్ గోల్డీ రోజర్ కూడా ఇలాంటి మూవ్ ని ఎప్పుడు చేయలేకపోయాడు. సో లోకీ విల్ బి విన్నింగ్ దిస్ ఫైట్. కైడోకి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడంటే ఇఫ్ దే ఆర్ బ్యాటిలింగ్ అండర్ ద వాటర్, సో కైడోకి ఇక్కడ హ్యాండ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కైడో యొక్క డెవిల్ ఫ్రూట్ పవర్స్ అనేది కైడోని వాటర్ లో కూడా బ్రీచ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే ఫిష్ ఫ్రూట్ అని వస్తుంది అనమాట. సో ఫిష్ కెన్ బి సర్వైవింగ్ అండర్ ద వాటర్, కాబట్టి కైడో విల్ బి విన్నింగ్ అండర్ ద వాటర్. ద స్ట్రాంగెస్ట్ క్రీచర్ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ కైడోకి ఎందుకు వచ్చిందంటే వరల్డ్ గవర్నమెంట్ కి లోకీ గురించి తెలియదు అనమాట. దట్స్ వై కైడోకి ఆ పేరు వచ్చింది. ఒకవేళ లోకీ గురించి వరల్డ్ గవర్నమెంట్ కి ముందే తెలిస్తే ఖచ్చితంగా టైటిల్ ఫస్ట్ లోనే మనకి లోకీని ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్తారు అనమాట. మరి ఈ వీడియో కంతే, నెక్స్ట్ వీడియో దేని గురించి చేద్దామో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.